వాక్య సందేశంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలను చదువుదాం. చదవండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి యొక్క పౌలు గారి కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే, ఒకటేమో సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమంటున్నారు. తర్వాత సంఘమునకు వెలుపరి వారి ఎడల మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి. సంఘంలో ఏ విధంగా నడుచుకున్నా సంఘము వెలుపటి వారి ఎడల మనం ఏ విధంగా నడుచుకోవాలట? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడూ కూడా రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కాబట్టి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అవతలోడు తెలుసుకోకూడదని మనం తెలుసుకోవాలట. మనం తెలుసుకోవటానికి మనం మాట్లాడేటటువంటి యొక్క మాటలు ప్రియులారా ఎప్పుడు కూడా రుచికరమైనటువంటి మాటలు గాను కృపాసహితమైనటువంటి మాటలు గాను మన సంభాషణ ఉండాలి. అసలు సంభాషణ అంటే నిర్వచనం ఏంటి? సంభాషణ అంటే ఒక ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకునేటటువంటి విధానాన్నే సంభాషణ అనేటటువంటి మాట మరి మనము చూస్తూ ఉన్నాం. ఇద్దరి కంటే ఎక్కువ మంది. కాబట్టి సంభాషణ దేని గురించి ఉంటుంది? అనేక రకాలైన విషయాల గురించి మనుషులు సంభాషణ చేసుకునేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి ఎక్కడో తమిళనాడులో ఆ యొక్క గవర్నమెంట్ మారబోతూ ఉంటే రాజకీయ మంది ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ కూడా సంభాషణ చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు. అతను ముఖ్యమంత్రి అవుతాడా లేడా అనేటువంటి ఆ యొక్క సంభాషణ అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది, చాలా గ్రూపుల్లో చాలా రకాలుగా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు కలిసి వచ్చేది ఏమన్నా ఉందా? అలాగని సంభాషణ ఏమన్నా ఆపేశారా? ఆపరు. కాబట్టి ఒక అంశము, ఒక విషయము ఏదైనా లోకంలో జరుగుతూ ఉన్నప్పుడు దానిని గురించి ఒక ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకున్నారంటే అదే సంభాషణ. కాబట్టి ప్రియులారా, అలాగే దైవ సంబంధమైన విషయాల్లో సంభాషణ చేసుకుంటాం. కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రియులారా మనం సంభాషణ చేసుకునేటటువంటి వారంగా ఉంటాము. ఎక్కడైనా ఒక దైవజనుడు కఠినమైనటువంటి ఒక మాట ఏదైనా మాట్లాడారనుకోండి, లోకంలో ఏం అవసరం లేదు, నువ్వు నేను సువార్తకి వెళ్ళి ఈ పాప పంకిలమైన జీవితంలో ఎంతకాలం జీవిస్తావురా నాయన, వ్యర్థమైనటువంటి విషయాలను విడిచిపెట్టి దేవుళ్ళలోనికి రా, చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి నువ్వు రా అనేటటువంటి మాట మనం చెప్తే ఆ మాటల గురించి సంభాషణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేదనుకుంటే మనతోటి డిస్కషన్ పెట్టుకునేవారు కూడా చాలామంది లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎప్పుడు ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఆ సంభాషణ ఎలా ఉండాలంటే చాలా రుచికరమైనదిగా ఉండాలి. అనవసరమైనటువంటి సంభాషణలు, వ్యర్థమైనటువంటి ప్రియులారా యొక్క సంభాషణలు, ఏమాత్రము కూడా వినేవాడికి కానీ మనకు కానీ ఉపయోగపడినటువంటి సంభాషణలు, వీటి వలన ఉపయోగం ఏమాత్రము కూడా లేదు, ఏమాత్రము కూడా ప్రియులారా లేదు. కాబట్టి ఈ యొక్క పిల్లలు ఉన్నారనుకోండి, మన సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా చెట్టు కిందకు వచ్చి మామిడి చెట్టు కిందకి ఐపీఎల్ గురించి పెద్ద సంభాషణ పెడతారు ముందు. వీళ్ళు ఆడేదేమో ప్లాస్టిక్ బ్యాట్తోటి, కానీ వీళ్ళు డిస్కషన్ చూస్తే మాత్రం వరల గొప్ప కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఇష్టంలో వాళ్ళ సంభాషణలు అలాగా ఉన్నాయి. ఎంత చిన్న పిల్లోడు కూడా అక్కడ సంభాషణ చేస్తాడు. అంటే రాత్రి ఏం జరిగింది, రాత్రి ఎవడు ఎలా బ్యాటింగ్ చేశాడు, ఎవడు బౌలింగ్ చేశాడు, ఈరోజు ఏం జరుగుతుంది అనేది. అంటే సంభాషణ చేసేటటువంటి ఆ యొక్క విధానం చిన్ననాటి నుంచి కూడా అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రియులారా, కొన్ని విషయాలేమో ఉపయోగపడే సంభాషణలు, కొన్ని విషయాలేమో ఎందుకు ఉపయోగపడినటువంటి సంభాషణలు. కాబట్టి కొన్ని సంభాషణలేమో అందరూ వినాలని మనం కూర్చొని మాట్లాడతాం. కొన్ని సంభాషణలేమో ఎవరు వినకూడదని కూడా కొన్ని డిస్కషన్స్ పెడతా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఎవరో వినకూడదు అనుకున్నా కూడా వినేటటువంటి వాడు ఒక ఆయన ఉంటారు. ఎవరైనా? దేవుడు. నీ సంభాషణ అంతా కూడా దేవుడు ఎప్పుడు కూడా వినేవాడిగానే
ఉంటాడనమాట. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మలాకీ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క మలాకీ గ్రంథాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మరి మనం చూస్తే, లేదా 13వ వచనం నుంచి, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకనితో ఒకడు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడటండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, నీ యొక్క సంభాషణ, నువ్వు భక్తి కలిగినటువంటి వాడువైనా, భక్తి కలిగిన దానివైనా, భక్తి లేకపోయినా, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మలాకీ భక్తుడు చెప్తున్నటువంటి ఈ యొక్క మాట ఏంటంటే 16వ వచనంలో, అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించింది. కాబట్టి నీ సంభాషణ ఏంటో దేవుడు వింటాడు. నీ సంభాషణ ఏంటో దేవుడు వింటాడు ప్రియులారు. కాబట్టి ఒక సభకు నువ్వు వెళ్తున్నప్పుడు సంభాషణ దేవుడు వింటాడు, సభలో వాక్యం తిరిగి వస్తున్నప్పుడు సంభాషణ కూడా దేవుడు వింటాడు. లేదా సభలో కూర్చొని వాక్యం వినకుండా ఏదో సంభాషణ పెడితే అది కూడా దేవుడు వింటాడు. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం సంభాషించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. 13వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, అంటే ఎవరి గురించి గర్వపు మాటలు పలుకుతున్నారట? దేవుని గురించి గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు. ఇటువంటి సంభాషణ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇటువంటి సంభాషణ చేసే వాళ్ళు ఉన్నారండి? ఉన్నారు ప్రియులారా, ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తారు, ఉన్నారు కాబట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే ఇదిగో ఈ రకంగా దేవుని యొక్క పని ఎంతవరకు చేసినప్పటికీ కూడా దానివల్ల మనకు ఫలితం ఏమీ కూడా లేదు అని అనుకున్నటువంటి వారి యొక్క సంభాషణ కూడా దేవుడు వింటాడు ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్పినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, అన్యుల దగ్గర నీ ఉన్నప్పుడు నీ సంభాషణ ఎలాగున్నదో నువ్వు పరిశీలన చేసుకోమంటున్నాడు ముందు దేవుడు. ఎక్కడ అందరూ కొలసీ రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నీవు తెలుసుకున్నట్లుగా నీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినటువంటిగా రుచికరమైనటువంటిదిగా ఉండాలి. అంటే నువ్వు క్రైస్తవులతో సంభాషణ చేసినప్పుడు నీ సంభాషణ వేరుగా ఉండాలి. అదే రీతిగా నువ్వు దేవుని యొక్క విషయం తెలియనటువంటి వారితో నీ సంభాషణ వేరుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి యొక్క విషయంలో ఇదే ప్రశ్న భయభక్తులు కలిగినటువంటి వాడు కాకుండా భయం లేనటువంటి వాడు కూడా అంటాడు, ఎంతవరకు చేసినప్పటికీ కూడా నీ ప్రయత్నాలన్నీ నిష్ఫలం అవుతున్నాయి కదా, లేదనుకుంటే ఇవన్నీ కూడా నువ్వు సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా దుఃఖాక్రాంతులుగానే నువ్వు తిరుగుతూ ఉన్నావు. కాబట్టి ఆ దేవుని సన్నిధికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏంటని చెప్పేసి ఎవరైనా నీతో సంభాషణ పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు అమ్మా? అప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి? కాబట్టి యోబు చెప్పినటువంటి యొక్క విధంగా మరి మనం చెప్పేటటువంటి వారముగానే ఉండాలి. ఎందుకంటే శ్రమానుభవానికే మనుషులు పుట్టినటువంటి వారిగా ఉన్నారనేటటువంటి ఆ యొక్క మాటలు. కాబట్టి ఎక్కడున్నప్పటికీ కూడా నీ సంభాషణలో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని మాత్రమే మనం కీర్తించేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఆ యొక్క 105వ కీర్తన చూడండి ఒకసారి. అమ్మ కీర్తన 105వ కీర్తన చూడండి. ఇది చూసారు సంభాషణ అలాగైపోయింది. 105వ కీర్తన 2వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్తున్నావు కానీ నీ దుఃఖం ఏమన్నా పోయిందా? నువ్వు ఇంకా దుఃఖాక్రాంతుడివో ఎందుకు నువ్వు తిరుగుతూ ఉన్నావు? లేదనుకుంటే ఇదిగో నీ యొక్క భక్తి, నీ యొక్క ప్రార్థన ఇదంతా కూడా నిష్ఫలమైపోతుంది కదా. కాబట్టి ఎందుకు దేవుని యొక్క సేవ చేయటం? సేవ అంటే కేవలం వాక్యం చెప్పడం కాదు, ప్రతిదీ కూడా దేవుని యొక్క పని అంతా కూడా. కాబట్టి ఇదంతా చేయటం కూడా నిష్ఫలమని చెప్పేసి ఎవరైనా అడిగినప్పుడు మనం వాళ్ళతో చేయవలసిన సంభాషణ ఏంటంటే ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి మనం ఏం చేయాలి? సంభాషణ
చెయ్యాలి. ఏంటి దేవుని ఆశ్చర్యకార్యాలంటే ఆ యొక్క ఇశ్రాయేలు కాలంలో ఆయన చేసినటువంటి, ఆయన చూపించినటువంటి కృప, ఆ యొక్క అరణ్య ప్రాంతం అంతట్లో కూడా ఆయన ఇచ్చినటువంటి మరి కాపుదలను బట్టి ప్రియులారా మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి? సంభాషణ చేయాలి. ఎర్ర సముద్రం పాయలుగా మారడం, బండ నుంచి నీళ్ళు రావటం, ఆకాశం నుంచి ప్రియులారా యొక్క ఆహారం మన్నా కురవడము, వీటన్నిటిని గురించి కూడా ప్రియులారా మనం ఏం చేయాలి? మాట్లాడేటటువంటి వారముగా ఉండాలి. అంతేగాని నువ్వే నిరుత్సాహపడిపోయి ఏమోనండి బాబు ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని కార్యమైతే జరగట్లేదని నువ్వే డేలా పడిపోతే ఎలాగా? నువ్వు నేనే డేలా పడిపోతే ఇంకొకరు ఎలా దేవుని దగ్గరికి రాగలడు? కాబట్టి ప్రియులారా అటువంటి యొక్క విషయాల గురించి మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ద్వితీయోపదేశకాండం చాలాసార్లు యొక్క మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ అంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. అదే సంభాషణ అంటే ఏంటంటే మాట్లాడటమే కదా. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యములను బట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మనము ఆ యొక్క మన బిడ్డల దగ్గర మనము సంభాషణ చేయాలి. మాట్లాడేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా మన బిడ్డలు ఎదిగినప్పుడు, వాళ్ళు వర్ధిల్లినప్పుడు, కాబట్టి వారు దేవుని యొక్క భయభక్తులు ఉంటే మంచిదే. లేదా ఎప్పుడైనా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఇదిగోరా నాయన నువ్వు పుట్టినప్పుడు, లేదనుకుంటే నువ్వు కొంత ఎదిగినప్పుడు ఇన్ని ప్రమాదాలు జరిగినాయి, ఇంత బలహీనత నీ జీవితంలో వచ్చింది. కాబట్టి అటువంటి సమయంలో మేము ప్రార్థన మాత్రమే చేసినప్పుడు దేవుడే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడనేటటువంటి ఒక విధము, దేవుని మీద గౌరవాన్ని, దేవుడంటే భయాన్ని ఆ బిడ్డలకు ప్రియులారా మనం బోధించేటటువంటి వారముగా ఉండాలి. ఇదే మా తల్లిదండ్రుల బిడ్డలతో చేసేటటువంటి సంభాషణ. కాబట్టి ప్రియులారా సంభాషణ అనేటటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలంటే భార్యాభర్త ఇద్దరు కూర్చుని చేసేటటువంటి సంభాషణ వేరు, ఈ తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు బిడ్డలతో కూర్చుని చేసేటటువంటి సంభాషణ వేరు, ఇదే కుటుంబం అంతా కలిసి ఆ యొక్క రక్త సంబంధంతో కూర్చొని చేసేటటువంటి సంభాషణ వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా సేవకులకి విశ్వాసులకి మధ్యన ఉండేటటువంటి సంభాషణ వేరు, విశ్వాసులకి మధ్యన ఉండేటటువంటి సంభాషణ వేరు. ఏదైనప్పటికీ కూడా మన జీవితాల్లో లేదనుకుంటే మన సంఘంలో, మన కుటుంబంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను గురించి మనం సంభాషించవలసినటువంటి వారమై ఉన్నాం. అలా సంభాషిస్తున్న వాళ్ళ ఉపయోగం ఏంటంటే ప్రియులారా దేవుని నామాన్ని అక్కడ మనం గణపరిచినటువంటి వారముగా ఉంటాం. సంభాషణ అంటే ఒకరికంటే ఎక్కువ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునేదే సంభాషణ. ఆ ఒక్కడికే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు నీవు చెప్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులారా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూసేటటువంటి వారముగా ఉంటాం. కాబట్టి అటువంటి సంభాషణ మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మనం చేసేటటువంటి వారముగా ఉండాలి. యోబు గ్రంథంలో యోబుతోటి తన స్నేహితుడు అంటున్నటువంటి మాట, యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడతగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. ఎవరెవరితో అంటున్నారు ఈ మాట? పైవచ్చు అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా అక్కడ భక్తి కలిగినటువంటి యోబుతో కూడా అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే వ్యర్థ సంభాషణ చేత, వ్యర్థమైనటువంటి సంభాషణలు, దానివల్ల గొడవలు తప్ప ఉపయోగం ఏమీ కూడా లేదు ప్రియులారా. కాబట్టి అటువంటి వ్యర్థమైనటువంటి సంభాషణ మనము చేయకూడదు. నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. కాబట్టి ప్రయోజనం లేనటువంటి మాటలను పట్టుకుని ప్రియులారా మనం ఎప్పుడు వాదించేటటువంటి వారముగా ఉండకూడదు. అలా వాదించడం వల్ల ఏం జరుగుతూ ఉన్నదంటే ప్రియులారా కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం కూడా లేదనుకుంటే దేవుని యొక్క నామము కూడా మన ద్వారానే అవమానించబడేటటువంటి పరిస్థితి అక్కడ వస్తూ ఉన్నది. కాబట్టి చాలా చోట్ల మనం చూసినప్పుడు ఇటువంటి వ్యర్థమైనటువంటి సంభాషణలు, నిష్ప్రయోజనమైన మాటలు సేవకులు పలకటం ద్వారా క్రైస్తవ్యం మీదే శత్రుత్వం పెరిగిపోయినటువంటి పరిస్థితిని భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏది చెప్పాలో ఏదో చక్కనైనటువంటి సువార్త చెప్పుకొని చక్కగా దేవుని నామాన్ని గనపరచకుండా ఏదేదో లోక సంబంధమైన విషయాలు మాట్లాడడం వలన
చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లోకంలో ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. దేనివలన? వ్యర్థ సంభాషణ చేస్తే, నిష్ప్రయోజనమైన మాటలు ఉంటే మనం ఏం చేస్తామని మన భక్తిని మనం వ్యర్థం చేసుకునేటటువంటి వారముగా ఉంటా ఉన్నాము. లేదనుకుంటే దేవుని కూర్చున్న ధ్యానమును మనం తగ్గించేసేటటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ప్రియులారా మంచి సంభాషణే ఉండేటటువంటిదిగా ఉండాలి. మంచి సంభాషణే ఉండాలి ప్రియులారా. చాలా చోట్ల చూడండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వెళ్తాం కదా. కాబట్టి పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వెళ్తాము, ఏదో టైంలో వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ జనాలు అందరూ కూడా వస్తారు. అందరం కలిసి కూర్చున్నప్పుడు ప్రియులారా అనేకమైనటువంటి మంచి మంచి మాటలన్నీ కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల అటువంటి సంతోషకరమైన సమయంలో కూడా కొన్ని విప్లవాలు జరిగిపోతుంటాయి. కారణం ఏంటి? వ్యర్థమైన సంభాషణలండి, అనవసరమైనటువంటి సంభాషణలు. అవి ఏమైపోతాయంటే ఎందుకు కాకుండా అనవసరమైన విధానం అంతా కూడా సంతోషాన్ని అంతటిని కూడా పాడు చేసేటటువంటివిగా ఉంటాయి. ఏదో వెళ్ళాము, చక్కగా చూసాము, ఆనందించాం, వాళ్ళు బాగున్నారు, చక్కని భోజనాలు పెట్టారు, తిన్నాము, ప్రార్థన చేసాము, వచ్చామని అనుకోకుండా లేనిపోని అన్ని మాట్లాడుకోవడం వల్ల ప్రియులారా చాలా వ్యర్థమైనటువంటి విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కొంచెం మంది ఏం చేస్తారో తెలుసండి, మగోళ్ళు కానీ స్త్రీలు కానీ చాలామంది అవతల నుంచి వచ్చిన పరిచయం చేసుకుంటారు. ఎవరిని? ఆపోజిట్. ఒకవేళ పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురులు వస్తారు కదా, పెళ్లి కూతురులు అయితే పెళ్లి కొడుకులు వస్తారు కదా, అటో ఇటో ఎవరినో పరిచయం చేసుకుని ఆడితో పెడతారు లేనిపోని మీటింగ్. ఈ లేనిపోని మీటింగ్ వల్ల ఏమైపోతుందంటే 3 నెలలకి సంసారం పాడైపోతుంది. ఏ సంసారము? కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళ యొక్క సంసారం. కాబట్టి ప్రియులు ఎంత భయంకరమైన విషయం ఇది, ఎంత భయంకరమైనటువంటి విషయము. కాబట్టి ప్రియులారా దేవుడు అటువంటి సంభాషణ పెట్టమన్నాడు మనల్ని. వ్యర్థమైనటువంటి సంభాషణ అస్సలు ఎవరితోటి కూడా మనము చేయకూడదు. అవతలోడు పెట్టినా మనం ఏం చేయాలి? మళ్ళీ అందులో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మనం చెప్పేటటువంటి వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రియులారా మనం దేవుని యొక్క విధానంలోకి అవతల వాడిని మనము లాక్కురాగలం. కాబట్టి నీ మాటల వల్ల నీ పాపం తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. కాబట్టి నీ మాటల వల్ల నీ పాపం ఏంటో తెలియబడుతుందని చెప్పేసి దేవుడు ప్రియులారా మరి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఎటువంటి యొక్క విషయాలు యవనస్తుల యొక్క సంభాషణలు కూడా మనం చూసినప్పుడు అక్కడ ఎంతోమంది ఎడ్యుకేటెడ్స్ కూడా, లేదనుకుంటే చదువుకునేటటువంటి పిల్లలు వారు చదువుకునేటటువంటి కాలేజెస్లో లేదా వారు ఉండేటటువంటి హాస్టల్స్లో ఇక యవనస్తులు కూడా వ్యర్థమైనటువంటి సంభాషణలు పెట్టుకుంటూ ఉంటారు, వ్యర్థమైన సంభాషణలు. కాబట్టి ప్రియులారా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఎప్పుడు కూడా అటువంటి సంభాషణ మనం కూర్చునేటటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకంటే భక్తుడు ఏమంటున్నాడు? అపహాసకులు కూర్చుండే చోటన అసలు నువ్వు కూర్చుండొద్దు అన్నాడు. నువ్వు కూర్చోవద్దని, నువ్వు కూర్చుండకపోతే ఆ డిస్కషన్లో నువ్వు ఉండవు. ఉంటే ప్రియులారా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఏమైపోతున్నామంటే మన వంచకుల యొక్క పలుకులు నీవు పలుకుతున్నావు, వాళ్ళ మాటకు మనం సపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యర్థమైనటువంటి సంభాషణ దగ్గర క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా దూరంగా మరి మనం ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూసినప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్కప్ప చెప్పాలి. నువ్వు మనుషులు పలికేటటువంటి వ్యర్థమైనటువంటి ప్రతి మాట వలన కూడా నువ్వేం చేయాలి? నువ్వు ఒకరోజు లెక్క అప్పచెప్పవలసినటువంటి వాడవై ఉన్నావు ప్రియులారా. కాబట్టి అటువంటి సంభాషణలో నువ్వు కూర్చుంటే అప్పుడు కూడా దేవుడు అంటే నువ్వు ప్రార్థన చేసుకునేటటువంటి సమయంలో ఈ సంభాషణ నువ్వు ఎందుకు వెళ్ళావు అంటాడు దేవుడు. కాబట్టి ప్రియులారా అటువంటి విషయంలో నువ్వే ఏం చేయాలి? నువ్వే లెక్క చెప్పుకోవాల్సినటువంటి వాడవై ఉన్నావు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధు అని కూడా నువ్వు తీర్పు పొందుతావు. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ కంచికాలంలో ప్రియులారా నీ రాకడకు సూచనలు ఏంటని చెప్పేసి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన ఏమన్నాడండి? జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి ఇంకేం చెప్పాడండి? ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండగా ఇది ఇవాళ మనం మాట్లాడేంటి సంభాషణ కదా, మన అంశం ఏంటి? యుద్ధాలు అయితే మీరు చెప్పిందే అది చెప్పుకోవచ్చు. అప్పుడు
అవి కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఈ అంత్యకాలానికి సూచనలు ఏంటి ప్రభు అని చెప్పేసి అడిగితే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఎవడనూ కూడా మిమ్మల్ని మోసపుచ్చకుండగా జాగ్రత్త పడండి అన్నాడు. కాబట్టి ఈ మోసం అనేటటువంటిది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? మనుషుల యొక్క మాటల్లోంచే బయలుదేరుతుంది. ఈ మాటలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? వ్యర్థమైన సంభాషణలోంచి ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, వాటికి మరి మనం ఏం చేయాలంటే చాలా దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి వ్యర్థమైన మాటల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలనేటటువంటి ఆ యొక్క మాట ప్రియులారా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సొలొమోను రాజు దగ్గరికి శాపదేశపు రాణి అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సొలొమోను గారి యొక్క గొప్పతనం అంతటిని కూడా మరి చూసి అతని జ్ఞానమును గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆమె వచ్చి అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు సొలొమోను ఏం చేశాడంటే ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా చాలా చక్కగా జవాబును ఆయన ఇచ్చాడు. కాబట్టి అవన్నీ కూడా మరి జవాబులు ఇచ్చినప్పుడు ఆ మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే ప్రియులారా, 2వ దినవృత్తాంతములు 7వ వచనం, నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ యొక్క జ్ఞానం కట్టించిన ఆ నగరం ఇవన్నీ కూడా చూడడానికి వచ్చింది. ఆవిడ చూడడానికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రశ్నలు ఆయన్ని వేసింది. శాపదేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును అతను కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థాలు, అతని సేవకులు కూర్చుండటము, అతని ఉపచారులు కనిపెట్టుటి వారి వస్త్రములు, అతని గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లా, నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూడండి. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు ప్రియులారా, కేవలము సొలొమోను యొక్క జ్ఞానమును చూసే విస్మయం ఉందిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అక్కడ? అంటే కేవలం సొలొమోను రాజు యొక్క గొప్పతనాన్ని చూసి మాత్రమే సంతోషించిందా, లేకపోతే ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా అక్కడ? చాలా విషయాలు ఉన్నాయి చూడండి. శాపదేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును, అతను కట్టించిన నగరును, బల్ల మీద భోజన పదార్థాలు, అంటే అతను ఏం తింటున్నాడో ఆ భోజన పదార్థాలు, అతని సేవకులు, అంటే అంత క్రమంలో కూర్చొని ఉంటారు వాళ్ళు. అమ్మ జాగ్రత్తగా ఉంటున్నారు వాక్యము. రాజుకి ఘనత రావడానికి కలిగిన కారణం ఏంటి? సేవకులు. ఆ సేవకులు అంటే అతని దగ్గర ఉన్నటువంటి పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూర్చుండటయు, అతని ఉపచారులు కనిపెట్టుటను, వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుందంట. ఎవరిది? రాజుగారి బట్టలు చూసి, రాజుగారి యొక్క విలువైనటువంటి వస్త్రాలు చూసి గనపరచడం కాదు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆ వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను, అంటే గిన్నెలు అందించేటటువంటి వారంటే భోజన పదార్థాలన్నీ కూడా అందించేటటువంటి గిన్నెలు అందించేవారు, వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు మనమే ఒక మంచి ఏదైనా ఒక పెద్ద హోటల్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా ఒక చక్కటి యూనిఫామ్లో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆర్డర్ ఇచ్చుకుని వాడేమో కోట్ వేసుకుని వస్తాడు, అలాగే మీకు వడ్డించేటటువంటి వాళ్ళు కూడా కోట్ వేసుకుని వస్తారు. వాళ్ళని చూస్తేనే హోటల్ ఎంత నీట్గా ఉందని మనకి అనిపించి మనం ఏమంటామంటే పలానా హోటల్కి వెళ్తే చాలా నీట్గా ఇవన్నీ కూడా చేస్తారండి అని చెప్పేసి మనం చెప్తాం. మరి అలాంటిది రాజుగారి దగ్గర ఇంకెంత క్రమంగా ఉండాలి. కాబట్టి ఆ క్రమాన్ని కూడా ఆవిడ చూసింది. యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతోటి ఇట్లా అన్నది. కాబట్టి ప్రియులారా, దేవునికి ఘనత రావాలంటే ఇందులో ఎంతమంది ఉండాలి? అందరి యొక్క విధానం కూడా చక్కగా ఉండాలి, అందరి యొక్క సంభాషణ కూడా చాలా చక్కగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఏదో రాణి గారు వచ్చారు, సొలొమోను గారు మాట్లాడుకుంటారులే, మనకెందుకు అని చెప్పేసి ఆ పక్కకి ఒకడు ఈ పక్కకి ఒకడు తింటున్నారు. అక్కడ చాలా క్రమం అనేది ఉంది. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే కానీ నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు, అంటే నేను విన్నది సగమైన ఇప్పుడు అనిపిస్తుంది అంటుంది చూసిన తర్వాత. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో
హెచ్చుగా ఉన్నదని చెప్పేసి నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులని వీరి భాగ్యము మంచిది. కాబట్టి ఎవరు మంచిది, ఎవరు భాగ్యవంతులు అంటే ప్రియులారా, జ్ఞాన సంబంధమైనటువంటి సంభాషణ ఎవడైతే వింటాడో వారి యొక్క భాగ్యం చాలా మంచిది. కాబట్టి ప్రియులారా, మరి జ్ఞానానికి సంబంధించిన సంభాషణ ఎక్కడొస్తుంది? మనకి మందిరంలోనే వస్తుంది, ఇంకెక్కడ వస్తుందండి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క వారం రోజుల యొక్క సండే స్కూల్ పెడుతున్నాము. VBS క్లాసులు చాలా చోట్ల పెడుతున్నారు, అన్ని మందిరాలు కూడా జరిగిస్తున్నాయి. మనం కూడా కొన్ని సంవత్సరాలకి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మన పిల్లలు విడిచిపెట్టేసామనుకోండి, ఏ సంభాషణలో ఉంటారు వీళ్ళు? ఏదేదో సంభాషణలో ఉంటారు. కాబట్టి ప్రియులారా, అవన్నీ మనకు తెలిసి ఏదో వీడియో గేమ్లు ఆడుకుంటూనో, ఏదో కాలక్షేపం చేసుకుంటూనో, ఆ తల్లిదండ్రులు విసిగింది అలా దెబ్బాడైతే ఏడుతా కూర్చునో ఏదో చేస్తారు. ఇవన్నీ కాకుండా ప్రియులారా, మీరు అక్కడ పంపిస్తే వాళ్ళు ఏమింటారంటే ప్రియులారా, సండే స్కూల్ టీచర్స్ తోటి మరి బిడ్డలకి మధ్యన కొన్ని కాంపిటీషన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక చక్కని సంభాషణ చేసుకునేటటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న అడుగుతారంటే, సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి రాణి ఎవరు, చెప్పండిరా మీ గ్రూప్ అన్నారు అనుకోండి. వెంటనే గ్రూప్ అంతా కలిసి ఏం చేస్తారు? డిస్కస్ చేసుకుని ఎవరా రాని అని చెప్పేసి ఏదో రాని పేరు చెప్తారు, ఎవరో లేకపోతే ఏదో రాని పేరు చెప్పేస్తారు. కాబట్టి అటువంటి ఒక విషయం అంటే కొంచెం సేపు వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది? దేవుని కూర్చున్న సంభాషణ జరుగుతుంది, వాక్యాన్ని కూర్చున్నటువంటి సంభాషణ జరుగుతుందా లేదండి? జరుగుతుంది. కాబట్టి క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటి? అది సండే స్కూల్ టీచర్ అడిగారు అనుకో, అర్థం ఏంటి క్రీస్తు అంటే ఏంటి రక్షకుడా, అభిషిక్తుడా అనే డిస్కషన్ జరిగిందా లేదా? కాబట్టి మీ బిడ్డలను ఏం చేస్తున్నారంటే ఒక మంచి సంభాషణలోనికి వీళ్ళు నడిపేస్తారు ఈ వారం రోజులు. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఈయన రాజు అయినటువంటి సొలొమోను దగ్గర అక్కడ ఉన్నటువంటి సేవకుల భాగ్యం ఎంత గొప్పదంటే, ఒక జ్ఞానము కలిగినటువంటి నీ మాటలు వినటమే వాళ్ళకి భాగ్యం అనేటటువంటి మాట ప్రియులారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి డిస్కషన్ చాలాసార్లు మన మధ్యన కూడా జరుగుతాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీనేజ్లో బాగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి జెస్సీ వీళ్ళందరూ కూడా ప్రారంభంలో బైబిల్ అంటే తెలియనప్పుడు వచ్చినప్పుడు ప్రియులారు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళు అనేకులకు చెప్పేటటువంటి వారుగా ఎదుగుతూ ఉన్నారు. ఎక్కడొచ్చిందంటే ఏదో కొంచెం సేపు లోక సంబంధ విషయాలు మాట్లాడుకున్నా, కొంతసేపు అవుట్ ఆఫ్ విషయాలని మాట్లాడుకున్నా, చాలాసార్లు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే సంభాషణ చేశామో వాక్యంలో మర్మాలు ఏంటో దేవుడు మరి మనకి బయలుపరుస్తాడు. అలా పెద్దలు నేర్చుకోవాలి, వాక్యం చెప్పడానికి నిలబడాలి, స్త్రీలు నిలబడాలి, యవనస్తులు నిలబడాలి. ప్రియులారా, ఎవరో నిలబడకపోతే సండే స్కూల్ పిల్లలు నిలబెట్టేస్తాం వాక్యం చెప్పడానికి ఇంకొచ్చే వారం నుంచి వాళ్ళు చెప్పేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నటువంటి విషయాల్లో చాలా విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. సామెతల గ్రంథము ముగింపులోకి వద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం నుండి. జ్ఞానహృదయుడు ఏమనిపించాడంటే వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన చదువు ఎక్కువ అవుతుందట. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఓట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూస్తే జ్ఞానహృదయుడు వివేకి అని అనబడును. కాబట్టి జ్ఞాన సంబంధమైనటువంటి సంభాషణ పెట్టుకునేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత ఇంకా చెప్తున్నాడు 24, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. కాబట్టి ప్రియులారా, అటువంటి ఇంపైనటువంటి మాటలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి సంభాషణలోనే మనం కూర్చునేటటువంటి వారముగా ఉండాలి. వ్యర్థమైనటువంటి సంభాషణ ప్రియులారా మనం ఎప్పుడు పెట్టేటటువంటి వారముగా ఉండకూడదు. వాటికి చాలా దూరంగా ఉండాలి ప్రియులారా, వాటికి చాలా దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి సంభాషణలు యవనస్తులు కూడా, ఆడపిల్లలు కూడా చూసినప్పుడు ఎందుకు పనికిరానటువంటి, ఎందుకు ఉపయోగపడినటువంటి ఆ యొక్క సంభాషణ పెట్టుకుంటారు. దానివలన నీ జీవితంలో కాంపిటేటివ్ పరీక్ష నువ్వు పాస్ అవ్వలేవు, నీ జీవితంలో ఒక మెట్టు కూడా నువ్వు పైకి ఎక్కలేవు. నీ చదువుకి ఉపయోగపడదు, నీ బ్రతుక్కి ఉపయోగపడదు, నీ కుటుంబానికి కూడా అది ఉపయోగపడదు. ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల గురించి ప్రియులారా చాలా సంభాషణలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ మన బిడ్డలను ఏం చేయాలో దూరంగా ఉంచేటటువంటి వారముగా ఉండాలి. జ్ఞానయుక్తమైనటువంటి సంభాషణ దగ్గరే మన బిడ్డలు మనము కూర్చోబెట్టాలి.
అదే చెప్తున్నాడు కదా, ఈ రోజు చెప్పేటటువంటి ఆజ్ఞలన్నీ కూడా నీ హృదయంలో భద్రపరుచుకొని నీ బిడ్డలకి ఏం చేయాలంటే వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాడు ఎక్కడ కూర్చున్న ఏం చేసినప్పటికీ కూడా వాడికి ఆ విషయాల గురించి మనం ఏం చేయాలి, వాడితో సంభాషణ చెయ్యాలి. చేస్తే ప్రియుల కొంత దైవజ్ఞానాన్ని ఇంట్లోనే నువ్వు నేర్పినటువంటి వారుగా ఉంటావు. వినడంటే వినడు, కానీ వినకపోయినా కూడా మరలా చెప్పవలసినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి అటువంటి ఆ యొక్క విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు, ఎందుకంటే వ్యర్థమైన సంభాషణలు అంటే ఏం లేదండి. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు వాళ్ళని ఏదో అడుగుతాం, వాళ్ళ నుంచి ఏదో మైనస్ పాయింట్ దొరుకుతుంది మనకి. ఏంటంటే ఇదిగోండి మా కుటుంబంలో ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఎలాగండి అలాగండి అని. అది పట్టుకొచ్చి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక తోటి సంభాషణ పెడతాం. దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, విన్నవాడికి ఉపయోగం లేదు, చెప్పినోడికి ఉపయోగం లేదు, అసలు చెప్పినోడికి కూడా. ఇదే వ్యర్థమైన సంభాషణలు అంటే, ఇదే వ్యర్థమైన సంభాషణ. ఆ కొంచెం సంభాషణలోని ఇదిగో దేవుని దగ్గరికి వస్తే దేవుడు మా జీవితం ఇటువంటి ఆశ్చర్యకార్యం చేశాడు, నువ్వు కూడా దేవుడు నమ్ముకో, నీకు కూడా దేవుడు మేలు చేస్తాడు ఒక మాట చెప్తే నీకు తెలియకుండానే నువ్వు గొప్ప సువార్తను ప్రకటించిన దానవుగా ఉంటావు, గొప్ప సువార్తను ప్రకటించినటువంటి వాడవుగా ఉంటావు. కాబట్టి ఆ సమయంలో మన మాటలు ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరమైనటువంటి మాటలు మాత్రం మనం పలికేటటువంటి వారముగా ఉండాలి. అటువంటి చక్కని సంభాషణ చేసేటటువంటి వారుగా ఉందాము. అటువంటి గొప్ప దేవుని యొక్క పరిచయంలో కొనసాగేటటువంటి వారుగా ఉందాము. అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.